సార్ పహాని అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారా? చేస్తాను. రాష్ట్ర పహాని అంటే ఏం లేదు. మనకు మొత్తం ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా ఒక్కొక్క సర్వే నంబర్ వైస్ గా రాయడం జరిగింది. అంటే మరి బ్యాంక్ లో మీరు వెళ్తారు. బ్యాంక్ లో వెళ్తే పాస్‌బుక్ ఉంటుంది. హ్మ్. బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఆ హ్మ్. అకౌంట్ లో మీకు ఒక నంబర్ ఉంటుంది. అకౌంట్ నంబర్ ఉంటుంది. తర్వాత మీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంటాయి. సో అదే విధంగా ప్రతి రైతు కూడా ఒక పాస్‌బుక్ ఇస్తారు. దాన్ని ఇక్కడ పట్టదారు పాస్‌బుక్ అన్నారు. సో ఈ పట్టదారు పాస్‌బుక్ లో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఒక రైతు వారీగా అయితే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ పహానిలో సీరియల్ నంబర్ వైస్ గా రాస్తారు. అంటే సర్వే నంబర్ 1, సర్వే నంబర్ 2, సర్వే నంబర్ 3 అలా రాస్తూ వస్తారు. ఒక రైతుకు సర్వే నంబర్ 1లో ఉండొచ్చు ల్యాండ్, 52లో ఉండొచ్చు, 75లో ఉండొచ్చు, 150లో ఉండొచ్చు. ఇవన్నీ ఒక దగ్గర చేసి ఇచ్చేది పట్టదారు పాస్‌బుక్. సో కానీ ఇక్కడ సీక్వెన్స్ గా వస్తాయి. వాటి ఓన్లీ ఆమోదం అగ్రికల్చర్ ల్యాండ్స్‌కే ఉంటుంది. వ్యవసాయ భూములకు ఒక రైతుకు సంబంధించిన వివరాలన్నీ కూడా అందులో సర్వే నంబర్ వారీగా వివరాలు ఉంటాయి. అవన్నీ కూడా మనకు పహాని అంటారు. దాంట్లో ఏముంటాయంటే సర్వే నంబర్ ఉంటుంది, విస్తీర్ణం ఉంటుంది. మొత్తం విస్తీర్ణం ఎంత, ఆ మొత్తం విస్తీర్ణంలో పోర్ట్ ఖరాబ్ అంటారు. పోర్ట్ ఖరాబ్ అంటే విట్ ఈస్ నాట్ కల్టివేబుల్. కల్టివేషన్ లో లేనిది, కల్టివేషన్ లో ఉన్నది ఎంత, సేద్యంకు పనికొచ్చేది ఎంత, సేద్యానికి పనికిరానిది ఎంత అని రాస్తారు.